ఏపీలోని లక్షలాది కుటుంబాలకు తల్లికి వందనం పథకం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తూ ఉండడంతో తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నుంచి ఉపశమనం లభించినట్లయింది. ఏపీలో సూపర్ 6 హామీల్లో భాగంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం 10,120 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన వారి ఖాతాల్లో తొలి విడతగా నిధులు జమ చేయనున్నారు. పథకం డబ్బులు రావడంతో మచిలీపట్నంలో షబానా అనే తల్లి హర్షం వ్యక్తం చేసింది. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కరికి వచ్చింది, ఇప్పుడు మా 5 పిల్లలకి వస్తున్నాయి డబ్బులు. చంద్రబాబు నాయుడు, మా పులివరందర అన్నకి, రామన్నకి, లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ అన్నకి అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటికే అర్హత నిర్ధారణ పూర్తయిన వారి ఖాతాల్లో నిధులు జమ ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ వరకు విడతల వారీగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నిధులు జమ చేయనున్నారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో తల్లికి వందనం కార్యక్రమం కింద ఈ 2వ విడత 2వ సంవత్సరం విడుదల చేసినందుకు దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఈ ఎంత చిత్తశుద్ధిగా ప్రభుత్వం దానికి ఇదే ఒక నిదర్శనం. లబ్ధిదారులు తమ అర్హత, నిధుల వివరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అధికారిక పోర్టల్లో ఆధార్, ఓటీపీ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఇదే సమయంలో తల్లికి వందనం పేరుతో నకిలీ లింకులు పంపే సైబర్ మోసగాళ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల చదువులకు చేయూతనిస్తూ తల్లుల చేతుల్లోనే ఆర్థిక సహాయాన్ని ఉంచుతున్న తల్లికి వందనం పథకం వేలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.